ఇప్పుడు మీరు ఎంకరేజ్మెంట్ తీసేది బాగుండదు. ఏమి ఎవరు మీకు ఇవి అన్ని ఆర్డర్ తెచ్చింది? కమిషనరా? కమిషనర్ సరే. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ తీసేది బాగుంది. ఈ ఉన్నుని కాలు తీయాలని ఏం చేయాలన్నారు? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నారు? దీన్ని ఏం లేదన్నా, మనకి ఏమంటే వర్షం నీళ్ళు వచ్చేసి మనకి అంటే ఏమేమి వర్షం నీళ్ళు ఏమైనా వస్తాయి మనకి కాలులో స్లోప్ పోవాలని, స్లోప్ పెట్టి చేయాలన్నది. వచ్చి పడాలి. ఏం చేసినారంటే అందరూ హైట్ కట్టేసినారు అనమాట. దానికని చెప్పి తీపిస్తున్నారు కూడా. దాని ఎస్టిమేట్ వాళ్ళకి తీపిస్తున్నారు. దీని మెయింటైన్, దీని ఖర్చు ఎస్టిమేట్ వేసినారా? ఏం ఎస్టిమేషన్? ఎంకరేజ్మెంట్ మీరు తీసేదాన్ని ఎక్కడి వరకు తీస్తున్నారో అక్కడ ఇదంతా డ్యామేజ్ చేశారు కదా. ఈ డ్యామేజ్ చేసిన దానిపైన ఎస్టిమేట్ వేసి రోడ్డు మీద శాంక్షన్ చేసుకున్నారా? అది మనం ఏమంటే రోడ్డు మీద తీస్తున్నాం. నేను ఏమంటానంటే ఒక డ్రైన్లో అసలు ఇప్పుడు రేపు ఇది పగి కొడతారు, తర్వాత వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకి ఏమన్నా మీరు డిజైన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏం మామ అట్లా కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు డ్రైన్ ఏమన్నా మీరు మున్సిపాలిటీ వాళ్ళు జీవో పాస్ చేశారా? పలానా కాలువ పలానా హైట్లో పలానా వాడు ఇదే స్టెప్లో వేసుకోవాలని. అమ్మా ఇప్పుడు ఉండే ఆదోని పరిస్థితికి కాలువలు పోతే బాగుందంటే అంత పుష్పడేలేదు. నీళ్లు పోయి లోపలికి భూమి దిగిపోరు. అది కాదు మామా, ఇప్పుడు చెప్పాను. డిజైన్ ఇవ్వండి. ఏం పేరు డిజైన్ ఇవ్వండి. ఆ డిజైన్ కి వ్యతిరేకంగా కట్టి మీరు కూడా అట్లా ఉన్నారు కదా. అందువల్లంతా ఒక లాయర్ నోటి ఆ పక్కన వకీలు ఉన్నాడు, అతను రామరెడ్డి, అందరు కలిసి కోర్టుకు పోయాక రాదా? ప్రతి సంవత్సరం మాకు పగిలి కొడతారు, ఒక డిజైన్ ఇవ్వండి మున్సిపాలిటీ వాళ్ళని అడిగాక రాదా? మీరు సొంత మంది వాళ్ళు కదా, మీరు సొంత మంది వాళ్ళు, పక్కన వీళ్ళు అటేళ్ళ వాళ్ళు అందరూ కోర్టుకు పోయి ఒక డిజైన్ ఇమ్మను. వాళ్ళ డిజైన్కి వ్యతిరేకంగా కడితే మీరు తప్పది. వాళ్ళు 6 నెలలకు ఒకసారి పగులు కొట్టేది, మీరు పగిలించుకునేది. కాదు ఓనర్లు ఇప్పుడు ఒక నిమిషం ఉన్నా మామా, మీకు చలనం లేని జనం ఉండారు. అది అంతే చెప్పేది మామా. ఇప్పుడు మీరు స్టాప్ నిలబడి కొడుతున్నారు, ఫర్దర్ ఏం చేయాలని ఉన్నారు? దీనికి ఏం లేదన్నా, వాళ్ళకి అదే చెప్తున్నాము. మీరు హైట్ కట్టుకోకుండా వాళ్ళు హైట్ కడతారనే కాదు, ఇప్పుడు డ్యామేజ్ చేసినారు, డ్రైన్ డ్యామేజ్ చేసినారు, మొత్తం ఇది డ్యామేజ్ చేసినారు. మరి దీని ఎస్టిమేట్ వేసి ఏమైనా వర్కౌట్ అయిందే? ఇది డ్యామేజ్ కాకుండా ఎట్లా ఎవరు చేయాలి దీన్ని? మళ్ళీ ఇది ఎవరు చేయాలా? వాళ్ళకి ఈ సిమెంట్ తవ్విన సంతోషమే. కాలువ ఎవడు కట్టాలి? ఈ కాలువ ఎవడు కట్టాలి? మనకి జేసీబీ కాదు, ఈ కాలువ ఎవడు కట్టాలా? ఈ కాలువ మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పట్లో కడతారా? కాదు అయ్యా, మీరు అందరూ అండోళ్ళు చెప్పేది అంటే రోజుమో సిగ్గు ఉంటే ఈ లైన్ వాళ్ళందరూ పోయి సైన్లు పెట్టి ఒక లాయర్ నోటీస్ ఇప్పి అంటే మీరు ఏ విధంగా పగలు పట్టారు? మాకేమైనా డిజైన్ ఇచ్చినారా? ఫలానా షాపుకి ఇంతే వెడల్పులో స్టెప్పులు ఉండాలా, ఈ విధంగా కట్టుకోవాలని ఏమన్నా మీరు డిజైన్ ఇచ్చినారా? లేదు. మీరు 6 నెలలకు ఒకసారి వస్తారు, డ్యామేజ్ చేస్తే ఎవరు జవాబుదారు అని మీరు అంగడోళ్ళకి చర్య తీసుకోవాలా? అందరూ సొంత అంగడోళ్ళే. వీళ్ళు సొంత అంగడోళ్ళు, అటెళ్ళు అతనే వకీలు ఉన్నాడు, మీరు ఇట్లే కొట్టించుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బాగా చెప్పేది, నువ్వు ఏదన్నా డ్రైన్ తీయాలనుకున్నప్పుడు, డ్రైన్ మనం నిర్మించాలనుకున్నప్పుడు చేసేటప్పుడు ఏదైనా ఎస్టిమేట్ వేసే చేస్తామా లేదా? చేస్తాం కదా. మరి ఇప్పుడు డ్రైన్ తీసారంటప్పుడు స్లోప్ అయినా దాని ఎస్టిమేట్ ఏమైనా వేసారా? డ్రైన్ ఓపెన్ చేయలేదు, రోడ్ మార్జిన్ మీద ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయిపోయిన తర్వాత డ్యామేజ్ అయితే కదా, దాన్ని ఎవరు చేయాలా? అది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ మేము దగ్గర అన్నా ఒకటి చెప్పేది, టీపో సెక్షన్ మనం ఇంజనీరింగ్ సెక్షన్ ఇవ్వాలన్నప్పుడు కూడా మనం ఎస్టిమేట్ అన్నీ ప్లానింగ్ చేసి శాంక్షన్ అయిన తర్వాత మనం టీపోకి ఇవ్వాలా. ఇది మేము మొదలు పెడతాము, ఈ ఎస్టిమేట్ వేసినప్పుడు శాంక్షన్ అయింది, ఫలానా టీపో మీరు పోయి దాన్ని తీయమని అలా అంటే వాళ్ళు శాంక్షన్ లేదు, ఎస్టిమేట్ లేదు, ఏమి లేదు, పుగ కొడతారా? మరి తర్వాత ఏం దీని ఫర్దర్ పబ్లిక్ ట్రాఫిక్ సమస్య ఏమి లిఫ్ట్ చేస్తారు? మొత్తం డ్యామేజ్ దీన్ని తీసి ఏం మనకి జరిగింది ఏముండదు. ఇది తీసిన వల్ల ఏం జరిగింది ఉండింది? మరి ఉండింది పబ్లిక్ ఖర్చు, డ్యామేజ్ మళ్ళీ ఇక్కడ కాదు కాలు చెప్పడా తీసేటప్పుడు పోయింది అంతే. ఒక షాప్ ఒక డిజైన్ ఇచ్చి వాళ్ళకి ముందు ఇన్ఫార్మ్ చేయాలి. ట్రైన్ హైట్ చేసేస్తున్నారు, నీళ్లు పోకున్నట్లే చేస్తున్నారు. వర్షం నీళ్ళు ఇప్పుడు అంతా బ్లాక్ అయిపోతుంది. మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? వీరేష్. వీరేష్ ఇప్పుడు డ్యామేజ్ చేసినావు కదా, దీన్ని ఎవరు చేయాలా?
అందుకే లిఫ్ట్ చేపిస్తున్నాం నా. లిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని ఎవరు మళ్ళీ దీన్ని నీళ్ళు స్లోప్ ఎవరు చేయాలా? అంటే పిల్ల అంటే మనకు అవసరం లేదు దీనికి అసలు వాడు ఏం కట్టకపోతే మనకి అవసరం లేదు. ఎట్లా? ఇది వచ్చేసి కాంక్రీట్ ఎట్లా పోతుంది? ఇప్పుడు నీకు డ్యామేజ్ చేసినాక ఎక్కడిదక్కడ నీళ్ళు నెమ్మ అవుతుంది, మనం స్లోప్ చేస్తే కదా పోయేది. రోడ్ హైట్ లో ఉండాలి. ఏం చేస్తావు అంటే అది అట్లా పోతావు నీళ్ళు, అట్లా పోతావా నీళ్ళు? తీయలేదు అక్కడ. ఆడ తీయలేదు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మట్టి ఉంది, స్లోప్ పోతే అక్కడ నీళ్ళు పోతావా? వర్షం వస్తుందా? ఎట్లా పోతాయి? ఇంకా తగ్గుపడి భూమి ఇంకా షార్టేజ్ రోడ్ డ్యామేజ్ అవుతుంది తెలుసా? రోడ్ డ్యామేజ్ కాదనా? హా? ఆ నీళ్ళు ఇప్పుడు దీంట్లో పోతాయి కదా. ఇప్పుడు మీరు చేసేవాళ్ళు రోడ్ డ్యామేజ్ కదా, ఆ రోడ్ డ్యామేజ్ చేయాలంటే మనం స్లాబ్ పోయాలి కదా. మేము చేయమన్నా. మీరు ఒక ఎస్టిమేట్ వేసి శాంక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేయాలని అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఎంకరేజ్మెంట్కి తీయాలా. సరేనా ఒకసారి మీరు కూడా అంటే ఒకసారి మనం నిలబెట్టాలి, మాట్లాడదాం కమిషనర్తో. మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఇన్ఫార్మ్ చేయండి, మాకేమైనా ఫోన్ నన్ను ఏమంటానంటే మీ ఏమిలో కొడతారు పోతారు మా వర్క్ ప్లీజ్ సార్. మీరు చెప్పి మీ అధికారులు చెప్తున్నా, సరే అదే మీరు మీ ఇంజనీర్ సెక్షన్ చెప్తాను, ఏదైనా ఎంకరేజ్మెంట్ కొట్టేటప్పుడు దీని ఎస్టిమేట్ దీని వేసి డ్యామేజ్ ఎక్కడ అయిందో అక్కడక్కడ ఎస్టిమేట్లు వేసి మళ్ళీ మనం రోడ్లు వేసుకుని స్లోపా ట్రైన్లా వేసుకున్న తర్వాత అప్పుడు టీపో సెక్షన్ మీకు ఇవ్వాలా, ఎంకరేజ్మెంట్ తీయాలని. శాంక్షన్ కాలేదు మీకు కొట్టమని ఇచ్చినారు, మీరు కొట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఓవర్ చేయాలా. పబ్లిక్ ట్రాఫిక్ సమస్య, పబ్లిక్ ఇబ్బంది, ఇవన్నీ ఏం లేదు. ఇవన్నీ ఏం లేకపోతే మీరు ఎట్లా కొడతారు? లేదన్నా మనకి మీకు ఇన్ సెక్షన్ ఇచ్చిన అధికారులు కూడా అదే కదా అన్నది, అది అవన్నీ చేసాక చేయాలి. మీకు ఊగా పబ్లిక్ ప్రజాస్వామ్యం వేస్ట్ చేయకూడదు కదా, ప్రజాస్వామ్యం వేస్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు ప్రతిసారి కొడతారు వదులుతారు, ప్రతిసారి కొడతారు ఎన్నోసారి కొట్టారు మీకు తెలుసా? మరి ఏమి డబ్బులు ఎక్కడ? అదే పని చెప్తున్నాం. వాళ్ళు చేసినారా మనకి వాళ్ళు ఏంటంటే గ్రిల్ టైప్ చేస్తున్నారు, ఏం లేకుండా చేస్తున్నారు. వాళ్ళైతే వాటర్ పోయి కూడా వాళ్ళు నీట్గా చేస్తున్నారు. రోడ్ మార్జిన్ వాళ్ళు అన్నా మీడియా ద్వారా ఆధునిక ప్రజాజానికి తెలియజేయడం ఏమనగా అంటే ఈరోజు రోడ్డు ఎంకరేజ్మెంట్ కింద మెయిన్ రోడ్ కొడుతున్నారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు. మా వాదన ఏమంటే ఈ మున్సిపాలిటీ రోడ్ ఎంకరేజ్మెంట్ కొట్టేటప్పుడు ఇప్పుడు రోడ్ డ్రైన్ మొత్తం వాళ్ళు తీసేదా మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఈ మొత్తం రోడ్డు పోయింది. దీన్ని ఎస్టిమేట్ వేసుకున్నారా? రోడ్డు ఏమైనా డ్రైన్ ఎస్టిమేట్ వేసుకుని శాంక్షన్ చేసుకుని ఇవన్నీ చేసుకుని కొడుతున్నారా? ఫర్దర్ మీరు కొట్టిన తర్వాత ఏం చేస్తారని అని అడిగితే డిపార్ట్మెంట్ ద్వారా సమాధానం చెప్పడం లేదు. మాకు గైడెన్స్ అధికారులు చెప్పడం చేస్తున్నాం అంటున్నారు, కానీ తర్వాత ఏం చేస్తారనేది కూడా తెలియదు. అంటే దాన్ని ఏమంటారంటే పబ్లిక్ డిస్టర్బెంట్, ప్రజాస్వామ్యం కూడా వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేనేం ఎస్టిమేట్ ప్లానింగ్ లేకపోతే మీరు ఎస్టిమేట్ లేకపోతే దీన్ని ఏదే చేయకూడదు. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది, మీరు చేయ వల్ల మున్సిపాలిటీ డబ్బులు వేస్ట్ అవుతాయి. దీన్ని అన్ని ఆలోచించుకుని చేయాలని నేను ఈ అధికారులు తెలియజేస్తాను. లేని పక్షంలో చాలా వేరే విధంగా ఉంటుంది. ఈరోజు ప్రతిసారి సంవత్సరం ఇలా కొడతారు వదిలేస్తారు, ఇలా కొడతారు వదిలేస్తారు. ఎంతవరకు ఇది కరెక్టు? ఏం చేయాలనే మీ వివరణ ఏంటి? లేకుంటే ఏమైనా డ్రిల్ పెట్టుకున్నాలంటే ఒక ప్లాన్ వేసి మీరు షాపుల వాళ్ళకి ఇవ్వండి. మేము ఈ డ్రైన్ ఇలా చేస్తున్నాము, షాపుల ముందు ఇలా తీస్తున్నాము, మీకు ఈ ప్లాన్ ప్రకారంగా మీరు కాలుపైన డ్రైన్ ఇలా వేసుకోనని వాళ్ళకి ఒక ప్లాన్ ఇవ్వండి. వాళ్ళు అదన్నా చేసుకున్నారు, వేసినట్టల్లా కొడుతున్నారు. పబ్లిక్ చాలా డిస్టర్బెంట్, బిజినెస్ వ్యాపారస్తులు చాలా బాధపడుతున్నారు. దయచేసి మీరు కమిషనర్ గారు మాకు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారని మా విషయం తెలిపి మీరు ముందుకు పోవాలని ఈ మీడియాలో తెలియజేస్తున్నా. రోడ్డుకి డెవలప్మెంట్కి ఎంకరేజ్మెంట్కి ఎవరు అడ్డు కాదు, అందరూ సహకరిస్తారు. కానీ ఈ కొట్టే రోడ్డు, ఈ డ్యామేజ్ అయ్యే రోడ్డు ఫర్దర్ ఏం చేస్తారనే దానిపైన ఏమి లేదు. ఒక శాంక్షన్ లేదు, ఒక రిపోర్ట్ లేదు, పని మళ్ళీ ఏమి లేదు, మొదలుగా ఏం చేయడానికి కూడా లేదు. ఇట్లే వదిలేస్తారు. అయినా మరి ట్రాఫిక్ సమస్య, పబ్లిక్ ఇబ్బంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు శాంక్షన్ చేసుకుని మొదలు చేయాలని మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ప్రతిపక్ష నాయకులుగా వీళ్ళందరికీ అండగా నిలబడతారా? ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపడతారా? ఖచ్చితంగా మంచి పని, మీడియా ముందు మాట్లాడి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా మేము ఇప్పుడు జేసీబీ నిలబెట్టినాం. ఆధునిక ప్రజానికి అందరికీ ఆధునిక డెవలప్మెంట్కి మేము అడ్డు కాదు, ఎంకరేజ్మెంట్కి మేము అడ్డు కాదు. ఎంకరేజ్మెంట్ మీరు తీసేటప్పుడు మళ్ళీ ఏం చేయాలని ఫర్దర్ దాన్ని ఎస్టిమేట్ చెప్పి చేయండి అని మేము వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ చెప్పండి అని మా అధికారులు డిమాండ్ చేస్తున్నాం. అది ఏం చెప్పుకోకుండా అట్లా ఊరికే కొట్టడం పోవడము ఎంతవరకు కరెక్టు, ఇది ఏమన్నా అని మేము అధికారులు క్వశ్చన్ చేస్తున్నాం.
అలాగేనా షాప్ల కాడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి షాప్ బంద్ చేపిస్తున్నారు, రావడానికి చూడడానికి ఇబ్బంది అనిపిస్తున్నారు. దాని గురించి దానివల్ల ఇప్పుడు అతనికి టీ పడుతున్నారని షాపుల వాళ్ళు ట్యాక్స్లు కడుతున్నారు, బ్యానర్లు కట్టాలంటే కూడా మనం మున్సిపల్ ట్యాక్స్ పర్మిషన్ తీసుకుని కట్టాలి, ఎక్కడ కట్టాలి ఎక్కడ లేదని వాళ్ళు మున్సిపాలిటీ ఆ టీపో వాళ్ళు ఇచ్చిన తర్వాతే అక్కడ బ్యానర్లు కట్టాలా, అది కూడా ఉంది రూల్స్. అది టీపో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని సరే అది వాళ్ళకి పబ్లిక్ న్యాయం చేయాలని తెలియజేస్తున్నా. పేరు నరసింహ, మాజీ మున్సిపల్ చైర్మన్. చాలా ప్రజలు ఒక్కరైనా మమ్మల్ని పట్టించుకోరు, మాకు ఒక్కరైనా సమాధానం చెప్పరు, ఏమి ఇట్లా కొట్టుకుంటూ పోతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారని వ్యాపారస్తులు చాలామంది బాధపడుతుంటే వాళ్ళ మాట కొరకు ఈరోజు వచ్చి ఈ విధంగా మున్సిపాలిటీ వాళ్ళని అడగడం జరిగింది. నీళ్ళు ఎట్టుకోవాలి ఇప్పుడు అనే మేము ఈ మొత్తం ఈ డ్రైన్ డ్యామేజ్ అయిపోయింది, మొత్తం ఈ రోడ్ డ్యామేజ్ అయిపోయింది, దీన్ని ఎస్టిమేట్ వేసి మళ్ళీ ఎంకరేజ్మెంట్ తీసినా దీనికి రోడ్ ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలా? మున్సిపాలిటీ వాళ్ళే. అది శాంక్షన్ అయిందా అని మేము అడుగుతున్నాం. అంగిళ్ళకి దారి వేస్తున్నారు, దారి ఎట్లా ఇప్పుడు ఈ డ్రైన్ మొత్తం డ్యామేజ్ అయింది, మొత్తం ఈ డ్రైన్ డ్యామేజ్ అయిపోయింది. వీళ్ళు ఎంకరేజ్మెంట్ తీసేదాంట్లో అంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఎస్టిమేట్ వేసినారా? ఎస్టిమేట్ వేసి శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయితే ఇప్పుడు కడతారా? కట్టేస్తారా? వీళ్ళు ఏమంటారు? తర్వాత శాంక్షన్ చేసి కడతామంటారు. దీన్ని పనితనం అంటారా? దీన్ని ఏమైనా ఎంకరేజ్మెంట్ అంటారా? ఉండిన రోడ్డు ఉన్న మున్సిపల్ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ప్రజల సొమ్ముని వేస్ట్ చేస్తున్నారు. దయచేసి కమిషనర్ కూడా చెప్తాము, మీరు ఏదన్నా కానీ ఒక ప్రజలకి షాపుల వాళ్ళకి క్లారిటీగా పూర్తిగా మీ వివరణ ఇచ్చినాక దీన్ని ఎంకరేజ్మెంట్ చేయండి. మీరు ఏది ఇంకోకున్నట్లా నా ఇష్టంతరం పోతే ఎంకరేజ్మెంట్ అంటే కాదు, ఇది ఎంకరేజ్మెంట్ ఆడా? అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రజాప్రతినిధుల వల్లే ఈ యొక్క పనులు స్టార్ట్ చేసినారని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు వ్యాపారస్తులకి, ప్రతి సంవత్సరం ఇలాగే కొడుతుంటారు, ఇలాగే చేస్తుంటారు. చేసేది ఏం లేదు, వాళ్ళ సొంత డబ్బులతో మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో మరి నిర్మించుకుంటారు. ప్రతి సంవత్సరం వ్యాపారస్తులకి ఇలాగే ఇబ్బంది పెడతారు. మనం చేసే పని కరెక్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఎందుకు కొడుతున్నారని మాకు వివరణ ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్ అయిన తర్వాత ఫర్దర్ ఏం చేస్తారు? ఇవన్నీ డ్యామేజ్ అని చేస్తారా మేము అడుగుతున్నాం. లేదన్నప్పుడు మీరు ఎట్లా మళ్ళీ కొడతారు? దీన్ని శాంక్షన్ చేసుకుని తీయాలి కదా. వ్యాపారస్తులు చాలామంది సఫర్ అయిపోతారు, ఎవరు అడగడం లేదా, ఎవరు చెప్పేవాళ్ళు లేరా? షాప్ మీదే కదా భయ్యా. ఇప్పుడు మీకు ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఇలా షాపు కొడతామని ఏదో మీ దృష్టికి మీరు ఇలా డ్యామేజ్ అయితే మీకు నష్టమా లాభమా? నష్టం కదా. కనీసం వాళ్ళు ఏమన్నా మున్సిపాలిటీ అధికారులు మీకు ఏమన్నా ఇది ఎంకరేజ్మెంట్ తీసి మరి ఏమన్నా ఇలా మేము ఒక ప్లాన్ ఇస్తాం, మీరు ఇలా డ్రిల్ పెట్టుకొని ఇలా చేసుకొని ఏమన్నా చెప్పినారా? ఏం చెప్పినారు? వచ్చినా కొట్టినారు అంతే కదా. తర్వాత ఎప్పుడు ఈ సంవత్సరం ఎలా కొట్టి వదిలేస్తారు కదా. మేమైతే ఇప్పుడే సార్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే. మీకు ఎంత ఇబ్బంది ఇది? అసలు వచ్చే దారే లేదు, చాలా ప్రాబ్లం ఉన్నారా కదా. వాళ్ళు దాన్ని ఎవరు తర్వాత అంతా డ్యామేజ్ అని మున్సిపాలిటీ వాళ్ళు చేయలేదు కదా. అట్లా చేయకపోతే మీకే కదా నష్టం కదా. ఇప్పుడు మీ కొరకే కదా మేము వచ్చింది. రైట్. ఈరోజు ఆదోని పట్టణంలో అందరికి నమస్కారము. శనివారం నుంచి ఎంక్రోచ్మెంట్ అని అంబేద్కర్ విగ్రహం నుంచి భాస్కర్ రెడ్డి సర్కిల్ వరకు ఎంక్రోచ్మెంట్ తీయడానికి మున్సిపాలిటీ వాళ్ళు సిద్ధమైనారు. ఎంక్రోచ్మెంట్ తీయడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము కూడా సహకరిస్తున్నాము. కానీ ఎంక్రోచ్మెంట్ అని చెప్పి వాళ్ళు మున్సిపాలిటీ డ్రైనేజీలనే పొక్లిన్తో డ్యామేజ్ చేస్తున్నారు. అది ఏదైనా ఉంటే అంగడోళ్ళకి చెప్తే వాళ్ళే తీపిచ్చేసుకుంటారు. ఈరోజు వాళ్ళు చేసిపోయే కాలువ డ్యామేజ్కి
రేపు వానలు వస్తే ఆ నీళ్ళన్నీ మరీ రోడ్లోనే నిలబడుతుంది. అభివృద్ధికి మేమేం అడ్డం కాము. కానీ ప్రజల తరపున మున్సిపల్ కమిషనర్ని, టౌన్ ప్లానింగ్ సెక్షన్ని ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్రతిసారి 6 నెలలకో సంవత్సరానికో డ్యామేజ్ చేసే బదులు వాళ్ళకి పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్, అంటే ఏ షాపు ఏ వెడల్పులో స్టెప్స్ కట్టించుకోవాలి, ఏ టైపులో వాళ్ళు పక్కన జాలరీలు ఓపెన్ ప్లేస్ పెట్టుకోవాలని విధి విధానం నిర్ణయిస్తే బాగుంటుంది. అలా కాకుండా ప్రతి 6 నెలలకి సంవత్సరానికి వచ్చి డ్యామేజ్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టుకోకుండా ఒక పర్మనెంట్ దీనికి మార్గం వెతకాలని, అభివృద్ధికి మేము కూడా సహకరిస్తామని, అలాగని మున్సిపాలిటీ డ్రైనేజ్లు డ్యామేజ్ చేయకుండా ఎంక్రోచ్మెంట్ తీస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా పేరు వైజీ బాలాజీ, మాజీ కౌన్సిలర్. ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆదోనిలో మెయిన్ రోడ్లోన ఎంకరేజ్మెంట్ తీస్తామని షాపుల దగ్గర వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు అంతా జేసీబీతో పగలగొడుతున్నారు. మేము షాపుల వాళ్ళు చాలామంది అందరూ బాధపడుతున్నారు. ఏం సార్ ప్రతి సంవత్సరం ఇలాగే కొడుతున్నారు, పగలు కొడుతున్నారు, ఏం చేయడం లేదు, పగలు కొడుతున్నారు, ఇలాగే చేస్తారు. ప్రతిసారి మాకు ఖర్చులు పెట్టుకోలేకపోతున్నాము. మాకు ఏమైనా మీరు ఎవరైనా చెప్పరా మాట్లాడాలి. షాపులు ప్రతి ఒక్క షాపు అలాగే ఈరోజు మాకు వచ్చి మా దృష్టికి వస్తే మేము అదే ఆ విషయం వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డ్రైన్ తీస్తున్నాం సార్. డ్రైన్ తీస్తే అక్కడ ఈ నీళ్లు రోడ్డు నీళ్ళు స్లోప్గా డ్రైన్లో పోవాలని తీస్తున్నామని. మరి డ్రైన్లో పోవాలి స్లోప్ తీసుకున్నారన్నప్పుడు మీరు ఎస్టిమేట్ చేసుకున్నారా? అవి శాంక్షన్ అయిందా? టెండర్ ఎవరికి అయింది? ఆ టెండర్ వేసిన ఫామ్తో ఎస్టిమేట్ కాపీ అని అడిగినాము. ఇంకా కాలేదు సార్, మాకు ఎవరు ఇవ్వలేదు అన్నారు. మరి ఈ లేకుని ముందర ఎందుకు కొడుతున్నారు ఇక్కడ? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది, షాపులకి ఇబ్బంది, అందరూ నష్ట చేస్తున్నారు. ఇది చాలా మంచిది కాదు కదా. మీకు ఎవరు అంటే మాకు పై అధికారులు వాళ్ళు ఆదేశిస్తే మేము చేస్తామని అన్నారు. దయచేసి అవన్నీ ఇంతవరకు నిలబెట్టండి. సక్రమంగా అభివృద్ధికి మేము కూడా తోడ్పడతాము, ఎంకరేజ్మెంట్కి కూడా సహకరిస్తాము, ప్రజలు కూడా సహకరిస్తారు. కానీ ఇక్కడ ఏమంటే మీరు వస్తారు, కొడతారు, పోతారు. ప్రతి సంవత్సరం అదే వ్యాపారస్తులు చాలా బాధపడుతున్నారు. చేసిందంటే మళ్ళీ ఏమీ లేదు. ఇక్కడ మరి ప్రజల సొమ్ము మున్సిపాలిటీ డబ్బులు వృధా అయిపోతున్నవి. ఇక పబ్లిక్ షాపర్స్ ఉన్న వాళ్ళ డబ్బులు వృధా అయిపోతుంది. వాళ్ళు కూడా చాలా బాధపడతారు. మేము కోరేది ఒకటే మున్సిపాలిటీ వాళ్ళకి, మీరు శాంక్షన్ చేసుకుని ఏదన్నా ఎస్టిమేట్ చేసుకుని చేసి చేస్తే బాగుంటుంది. ఓన్లీ కొట్టుకుంటూ పోయి తర్వాత తీసుకోకుండా వదిలిపెడితే మళ్ళీ అప్పుడు మొత్తం డ్రైన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, డ్రైన్ అంతా పోయింది. మరి మా డ్రైన్కి మనం ఎస్టిమేట్ చేసి మరి శాంక్షన్ చేసుకుని మళ్ళీ చేసుకున్నాను. అవన్నీ డబ్బులు వేస్టే కదా. ఇవన్నీ చేయకముందే మనం చేయకూడదు కదా, తప్పు కదా. ఒకటి ఎంకరేజ్మెంట్ తీస్తామంటే దానికి అది ఉండాలి, ఏదైనా వివరణ కానీ సమస్య ఉండాలా, మనం ఏదైనా డెవలప్మెంట్ ఉండాలా. ఒక డ్రైన్ ఏమైనా చేస్తామంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఏం చేయడానికి ఏం లేదు. ఒక అనవసరం అంటే ఇష్టపూర్వంగా వాళ్ళు ఏది నచ్చినా చేసుకుంటూ పోతున్నారు. ఆదోని ప్రజలు చాలా బాధపడుతున్నారు. దయచేసి కమిషనర్ గారు ఇది మీరు ఏం చేస్తారో అక్కడ షాప్ వాళ్ళకి వివరించి వాళ్ళు సహకరించి ఇస్తే వాళ్ళే మీకు ముందుండి చేసుకుంటారు. లేదు మా ఒక ఎంకరేజ్మెంట్ ఒక కొట్టుకుంటూ పోతామని అంటే కొట్టిన తర్వాత అక్కడ రోడ్డు కూడా వేయాలి, అక్కడ రోడ్డు వేయాలి. ఆ రోడ్డు ఎవరు వేయాలా? శాంక్షన్ అయిందా? మరి మట్టి అట్లా వదిలేస్తారు. మళ్ళీ అప్పుడు ఎవరు అంగడి ముందు వాళ్ళే సొంత డబ్బులతో సీసీ రోడ్డు తోచినంత ఖర్చు చేసుకుని వాళ్ళే పని చేసుకుంటారు. అంటే ఇవన్నీ పబ్లిక్ మీ ఇబ్బందులే కదా. ఇవన్నీ చేయాలని మేము అధికారులు అడగడం జరిగింది. ఏ డెవలప్మెంట్కి ఏ అభివృద్ధికి అడ్డు కాదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నరసింహలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్.